కథ ఏం చేస్తుంది అంటే కథకు కూడా ఆకలి ఎక్కువ. కృష్ణుడి కథకి ఆకలి ఎక్కువ. అది ఏం చేస్తుంది కృష్ణ కథ? మాయని తినేస్తుంటుంది, తన భక్తులు ఉన్న మాయని. ఆ కథ కృష్ణ, ఆ కథా కృష్ణ వినాలి. శృణ్వతం శృణ్వతం శృణ్వతం. సింహాన్ని వదిలామంటే జింకల మధ్యన ఎలా ఉండదు? అన్ని జింకలు పని అయిపోతాయి. ఇలా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. ఏదో టెన్షన్, ఏదో భయం పెట్టేస్తుంటది. మనం సింహం గుర్తించాలి లోపల. భయం వస్తే ఏం చేయాలి? హరినామం పంపించాలి, హరికథ పంపించాలి. ద్వారకా దీస్ అంటారు కానీ ఆయన ద్వారకాకి రాజుగా ఉండేవారు కాదనమాట. పెద్దవారికి రాజ్యాధికారం ఇచ్చి ఆయన గేమ్ చేంజర్. స్వామివారు దీసే, ద్వారకా దీసే, బట్ రాజు ఉగ్రసేనుడు. స్వామి జస్ట్ ఏ జావియల్ హీరో. రాజ్యాధికారం తీసుకోలేదు, బట్ ఈజ్ అ ప్రొటెక్టర్, మెయింటైనర్ ఆఫ్ దిస్ ద్వారకా. నామ అస్త్రం, నామ జపం, హరి కథ ఇవన్నీ ఉన్నంత వరకు హరిభక్తుల్ని ఎవరు ఏమీ చేయలేరు. మనం కేవలం నామాన్ని విశ్వాసంతో కీర్తిస్తూ ఉండాలి.